హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ నేమ్ వచ్చేసి జూనియర్. అసలు జూనియర్ అనే టైటిల్ ఎందుకు వచ్చింది తెలుసా? సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 2 సార్లు కనిపిస్తారు. ఒకటేమో నైరే నైరే సాంగ్ అప్పుడు, ఇంకోటి అరవింద సమేత ఎంట్రీ సీన్ అప్పుడు. సో అందుకే జూనియర్ అనే సినిమా పెట్టారేమో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం. మేబీ మన ఉన్నారు కదా అందరూ, ఈ సంఘాలు ఎందుకులే కానీ వాళ్ళ కోసం ఏమో మరి తెలీదు. సో అలా అనిపించింది అంతే, నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఓకేనా? సో ఈ మూవీ ప్రీమియర్స్ నేను ప్రసాద్ ఐమాక్స్లో చూశాను నిన్న నైట్. సో అందుకే మీకు ఇంత ఎర్లీ మార్నింగ్ రివ్యూ పడుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక పేరెంట్స్కి 45 ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎలా ఎదిగాడు అండ్ అక్కడి నుంచి తన జర్నీ ఎలా ఉంది, తన ఫాదర్కి తనకి ఉన్న ఆ జనరేషన్ గ్యాప్ ఎలా జరిగింది అండ్ తను ఎలా ఫేస్ చేశాడు అనేది కంప్లీట్ స్టోరీ అన్నమాట. సో అంతకంటే నేను ఎక్కువ రివీల్ చేయట్లేను, ఎందుకంటే ప్లాట్ రివీల్ చేసి స్టోరీ చెప్పినట్టు అవుతుంది కాబట్టి. సో ఫైనల్గా మూవీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, హీరో కొత్తోడు కానీ కాస్ట్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే మనకి మూవీలో జెనీలియా గారు ఉంటారు, మ్యూజిక్ బై డిఎస్పి గారు అండ్ శ్రీలీల ఉన్నారు అండ్ టెక్నికాలిటీస్ పరంగా అందరూ చాలా బాగా చేశారు. కానీ హీరో కొత్తోడు అవడం వల్ల సినిమా అందరికీ కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక తెలిసిన ముఖాన్ని ఒక పెద్ద కాస్ట్లో చూడడం ఒక పరంగా అయితే, ఒక తెలవని ఫేస్ని ఎంత కష్టపడుతున్నా కూడా మనం గుర్తించలేము. సో నాకు ఎలా అనిపించింది అంటే, పర్సనల్లీ యాక్టింగ్ తర్వాత మాట్లాడుకుందాం. డాన్స్ బాగుంది. స్టార్టింగ్ ఉన్న ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది, అది ఎందుకు పెట్టారని పక్కకు పెడితే, అది జరుగుతున్నంతసేపు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. లైక్ ఒక కొత్త హీరోకి అంత పెద్ద ఇంట్రో అనేది నేను రీసెంట్గా ఎక్కడా చూడలేదు. ఆ ఇంట్రో దగ్గర చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. సాంగ్స్ కొన్ని సింక్ లేనట్టు అనిపించాయి, కానీ వైరల్ వయ్యారి సాంగ్ వల్ల మిగతా సాంగ్స్ అన్నీ ఓకే ఒప్పుకోవచ్చు, ఇది ఒక్కటి బాగుంది కదా, మిగతా అలా ఉన్నా పర్లేదు అని అనిపించేటట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ డీసెంట్ ఫ్రమ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. మీకు డిఎస్పి మార్క్ కనిపిస్తుంది మ్యూజిక్లో. అండ్ మన జెనీలియా గారు చాలా చాలా గ్యాప్ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు అని చెప్పలేము దీన్ని, కన్నడ ప్లస్ తెలుగు అని చెప్పొచ్చు, బైలాంగ్వల్ ఫిల్మ్ ఇది. సో జెనీలియా గారు చాలా ఇయర్స్ తర్వాత ఇంట్రడక్షన్ ఇచ్చారు, రీఇంట్రడక్షన్ లాగా. సో చాలా బాగా చేశారు, తనకిచ్చిన రోల్లో తనకిచ్చిన పొటెన్షియల్లో చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ శ్రీలీల ఈజ్ నాట్ ద హీరోయిన్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే శ్రీలీల గారు ఫస్ట్ హాఫ్లో వచ్చేసి సెకండ్ హాఫ్లో కనిపించారు. అంటే హీరో ఊహించుకుంటే కనిపిస్తారు, సో ఊహించుకుంటే ఎవరికైనా కనిపిస్తారు, అది వేరే విషయం. బట్ అలా అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు హీరో గురించి మాట్లాడుకుందాం. హీరో ఎఫర్ట్స్ పెట్టాడు. సీరియస్లీ హీరో తను హీరో అవ్వాలనుకున్నాడు కాబట్టి హీరోగా తను చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, ఎందుకంటే తను హీరో కాబట్టి. కానీ చూసే ఆడియన్స్ పర్స్పెక్టివ్ పరంగా తను హీరోలాగా అనిపించలేదు. లైక్ ఓకే, గుడ్ బాడీ అండ్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ వెరీ మచ్ టాలెంటెడ్, కానీ ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అది నాకు ఎందుకు అంత అనిపించలేదు. లిటరల్లీ లాస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్లో హీరో ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు కూడా నాకు ఎందుకు సీజీలో యాడ్ చేసినట్టు అనిపించింది. లైక్ అంటే మేబీ స్క్రీన్ మీద ఏమైనా వాటర్ పడ్డాయి అన్న థాట్ వచ్చింది నాకు ఫస్ట్, కానీ తర్వాత రియలైజ్ అయ్యాను నేను హీరో ఏడుస్తున్నాడు అని. ఎందుకంటే హీరో ఏడుస్తున్నాడు అని అవుతున్నాడో కూడా తెలియదు అన్నమాట, అలా ఉంటుంది. మిస్టర్ రాధాకృష్ణ గారు డైరెక్టర్. సో స్టోరీ అనేది కొంచెం వీక్ ఉంది, కానీ టెక్నికాలిటీస్ పరంగా మన గ్రాండియర్గా పైసలు గట్టిగా పెట్టారు. మన రాజమౌళి వాళ్ళ సైడ్ చాలా గట్టిగా పెట్టారు పైసలు మాత్రమే క్లియర్గా కనిపిస్తాయి. అది బట్టలలో కావచ్చు, సీజీలో కావచ్చు, ఫైట్ సీక్వెన్సెస్లో కావచ్చు, పైసలు మాత్రం నిజంగా చాలా గట్టిగా పెట్టారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ వాస్ వెరీ గుడ్. అండ్ మన డిఓపి సెంథిల్ కుమార్ గారు చాలా బాగా చేశారు. సెంథిల్ కుమార్ గారు ఇంత మంచి మూవీ ఒప్పుకోవడం అంటే నాకు అప్పుడే అనిపించింది, హ్యూజ్ కాస్ట్, చాలా పెద్దగా అందరికీ అందడం వల్ల అందరూ ఉన్నారేమో అన్న థాట్ వచ్చింది నాకు. అండ్ స్టోరీ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండు అనిపించింది. అంటే నాకు అనిపించింది అంతే, ఇది నేను అది జడ్జ్ చేయట్లేను. అండ్ క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది మామూలుగా లేదు అసలు. టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వడానికి చేశారో లేకపోతే అది ఎలానో నాకు తెలియలేదులే, కానీ నేను క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అని అనుకున్నా. ఎందుకంటే మూవీ అంతా ఎంత బాగా లాగినా కూడా క్లైమాక్స్ ఈజ్ ద మెయిన్ కీ, అదే అక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని అనిపించింది. కానీ సర్ప్రైజింగ్లీ నాకు ఏమనిపించింది అంటే, జూనియర్ తర్వాత సీనియర్ అని తీస్తారా అన్న థాట్ వచ్చింది. అంటే ఓవరాల్గా చెప్పాలి అని అంటే మూవీ వాస్ బిలో యావరేజ్ అని చెప్పను, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అనేది చెప్పగలుగుతా. ఒక వైరల్ అయ్యారు ఈ సాంగ్ బాగుంది కదా అని చెప్పేసి పాట కోసం థియేటర్కి వెళ్ళామని చెప్పాను, దుర్మార్గుని కాదు నేను. సో ఇట్ వాస్ ఏ డీసెంట్ అటెంప్ట్. మీరు చూడాలి అని అనుకుంటే ఓటీటీకి వచ్చిన తర్వాత చూడొచ్చు, లేదు మేము కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం, మేము టీఎఫ్ఐ బానిసలం అనుకుంటే మీరు వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. థియేటర్కి వెళ్ళి చూడడానికి నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేము ప్రీమియర్స్లో చూసాం కాబట్టి మాకు అలా అనిపించింది. మీరు పైసలు పెట్టి చూస్తే మీరు సాటిస్ఫై అవ్వచ్చు. అండ్
అంతే. ఇట్ వాస్, నేను బాగాలేదని చెప్పట్లేను, ఇంకొంచెం బాగుంటే బాగుండు అని అనుకుంటున్నాను అంతే. సో అంతే. అండ్ ఈ మూవీ తర్వాత ఇంకొన్ని 2-3 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. మాక్సిమం రివ్యూస్ అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్లో అంటారు కదా, మేక్ ష్యూర్ టు టర్న్ ఆన్ ద బెల్ ఐకన్ అని, అదేదో కొట్టండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా చూడండి. అంతే, గుర్తులేదు ఇక. థ్యాంక్ యూ. అనదర్ వీడియో మా బాయ్.